విజయ్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు. యా విజయ్ కుమార్ గారు, పొత్తు ప్రకటన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, అప్పుడు మాట్లాడిన మాట ఏంటి అంటే, కేంద్ర పెద్దలు కూడా ఒప్పిస్తాము, వాళ్ళు కూడా కలిసి రావాలి, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే, ఇంత నిరకుశంగా ఉన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే అందరం కలిసి రావాలి, దానికోసం అవసరమైతే నేను కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడతానంటూ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ సందర్భంగా అటువంటి ఇనిషియేషన్ ఏమైనా జనసేన వైపు నుంచి జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు అంటూ వస్తున్న వార్తల పట్ల మీ రియాక్షన్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి నమస్కారం అండి, వీక్షకులకు కూడా. ఈ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు 2018 2 సంవత్సరాల క్రితం కూడా చాలా క్లారిటీగా ఎప్పుడు సభలో చెప్పడం జరిగింది. అది మేము అదే దీని మీద ఉన్నామండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ గా వస్తుందని, సింహం అని ఇలా ఎన్ని చెప్పుకొని వాళ్ళు కాలర్లు ఎగరేసుకున్నా, మమ్మల్ని ఎంత అవమానించినా, ఏం చేసినా మేమైతే చాలా క్లారిటీగా మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అందరినీ కలిసి రమ్మని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరటం జరుగుతూనే ఉంది. అల్టిమేట్ గా ఎలక్షన్ వచ్చే టైంకి మేము అన్ని పార్టీల్ని కలుపుకొని ముందుకెళ్తాం, అందులో డౌటే లేదు. మా దగ్గర నుంచి 100% ఇనిషియేషన్స్ ఉంటాయి, ఎందుకు ఉండవండి, 100% ఉంటాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అందరికన్నా ఎక్కువ ఆనందించేది మేమే కదా, 100% ఆనందిస్తాం. అండ్ మోర్ ఓవర్ ఒకసారి బీజేపీ క్లియరెన్స్ వచ్చేస్తే మొత్తం అందరం కలిసి కూర్చొని చేసేది చేస్తారు ఎలక్షన్ కి. అయితే ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళు, ఇప్పుడు మేము ఎన్ని పోటీ చేసినా మా 175 మేము సంసిద్ధంగా ఉంటాం. అలాగే తెలుగుదేశం కూడా 175 సంసిద్ధంగా ఉంటారు, అలాగే బీజేపీ కూడా 175 సంసిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు మేము వేరే వాళ్ళకి ఆ నియోజకవర్గంలో సీట్ ఇచ్చారని చెప్పి మేమేమో మా కేడర్ అంతా ఖాళీ చేసుకోం కదా. 100% ప్రతి నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా కేడర్ అంతా కూడా సంసిద్ధంగానే ఉంటాం, క్లియర్ గా పని చేసుకుంటూ ఉంటాం, ఇవన్నీ క్లియర్ ఉంటది, ఇది వాస్తవం. అండ్ మోర్ ఓవర్ మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, మేమేమి బీజేపీని వదిలేదు కదా, బీజేపీ స్టిల్ విత్ అస్, అండ్ టీడీపీ కూడా మాతో ఉంది. వాళ్ళిద్దరు కూడా కలిస్తే మాకు క్లియర్ ఈక్వేషన్. మొత్తం 3 పార్టీలు మేము ఏమనుకున్నా వాళ్ళు వస్తాం. తర్వాత ఏమేమి చిన్న చితక పార్టీలు ఏమున్నా కూడా మేము అందరినీ కూడగట్టుకుంటాం. ఇది కాలర్లు ఎగరేసుకునే సమయం కాదు, తలదించుకునే సమయం కాదు. ఇది బాధ్యతగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిలబడే సమయం. ఇది ఎవరు తిట్టినా, ఎవరు అవమానించినా, ఎవరు ఇంకొకటి చేసినా మాకు అనవసరం. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నిలబడాల్సిందే. ఎవడు అవమానించినా, ఎవడు ఏం చేసినా కూడా మాకు అనవసరం. మేమైతే మాత్రం నిలబడ్డాం. మేము ఈ రాష్ట్రం కోసం అందరితోని మాట్లాడతాం. 1 అడుగు కాదు, 10 అడుగులు వెనక్కి తగ్గైనా కూడా మాట్లాడతాం, అదే చేస్తున్నారు కూడా. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు అది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే మా పార్టీ కోసం మేమేమనుకుంటే అది జరగడం సర్వసాధారణం. కానీ రాష్ట్రం కోసం అందరితో ఉండాలని అనుకోవడం, అందరి పార్టీలు కూడా పాజిటివ్ గా తీసుకోవడం అనేది ఈ రోజు రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కూడా మరి అదే మేమేదైతే అనుకుంటున్నామో అదే దాన్ని ఏకీభవిస్తున్నారు అందరూ కూడా. సో ఆఖరికి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారే కరెక్ట్ అన్న పరిస్థితిలోకి వచ్చేసారు, ఇది వాస్తవం. కాదు, ఇప్పుడు ఏంటి, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాలంటే కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి పిలుపు రావాలా, కళ్యాణ్ గారి వైపు నుంచి ఇనిషియేషన్ ఉంటుందా? అన్ని క్లారిటీగా ఉన్నాయండి. ఢిల్లీ నుంచి అంటే ఇది ఒక రాష్ట్రం కాదు కదా, ఢిల్లీ అనేది మొత్తం భారతదేశం మొత్తానికే కదా. వాళ్ళకున్న ప్రోగ్రామ్స్ ప్రకారంగా వాళ్ళు పని చేసుకుంటూ పోతుంటారు. ఆ టైంలో డెఫినెట్ గా పిలుపు వచ్చిందా, పిలుపు వెళ్ళామా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగే కార్యక్రమాలు జరుగుతాయండి, జరగకుండా ఉండవు. సో 14 కాంబినేషన్ కోసం ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. ఎప్పుడో చెప్పాం కదా, ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా. ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోతే ఏంటి పరిస్థితి? ఇఫ్ నాట్ అనేది ఆల్రెడీ మేము ఇఫ్ నాట్ ఏమి ఉండదండి. ఒక మంచి ఉద్దేశం కోసం, ఒక రాష్ట్రాన్ని బతికించడం కోసం ఒక 10 అడుగులు తగ్గి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ప్రజల్లో అదే ఆశీర్వాదం ఉంది. రైట్ అండి, రైట్.